Welcome guys to my doggy's channel. 3 days బ్యాక్ రీసెంట్గా మేము రాంబో సర్కస్కి వెళ్ళాము. ఇది హైదరాబాద్ యూసఫ్ కూడా శ్రీ సత్యసాయి సదర్లో జరిగింది. బుక్ మై షోలో నియర్ బై ఈవెంట్స్ చూసి బుక్ చేశాను అనమాట. టికెట్స్ అయితే 300, 500, 800 రేంజెస్లో ఉంది. 500 బుక్ చేశాను నేను, మిడిల్ సీట్స్ ఉంటాయని. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. నేను సిసింద్రి మూవీలో సర్కస్ రేంజ్లో ఊహించాను అనమాట, అది వేరే సంగతి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. రియల్ స్టంట్, వీళ్ళు చాలా బాగా చేశారు. కిడ్స్కి అయితే ఇదొక షో ఉందన్నమాట. ఇదైతే కిడ్స్ ఎంజాయ్ చేశారు. ఇదే ఇంకా ఎండ్ ఆఫ్ ది షోలో ఎల్సా బబుల్ షో ఉంది. అంతకు మించి ఇంకా కిడ్స్ కోసం వెళ్ళడానికి మాత్రం ఏమీ లేదు అసలు. సో అది గైస్, నేనైతే చెప్తాను నాట్ వర్త్ వాచింగ్ అని. ఇంకా 300 టికెట్స్ ఉంటే బుక్ చేసుకోండి బెస్ట్. ఎందుకంటే ఎంత ముందు కూర్చొని చూస్తే అంత మంచి విజిబిలిటీ ఉంది. మేము 500 టికెట్ తీసుకున్నాం, ఆ సెంటర్ సీట్స్ తీసుకున్నాం, కానీ అస్సలు తొంగి చూడాల్సి వచ్చింది. లేదు అసలు ఏం కనిపించలేదు అనమాట సీట్స్ మధ్యలో నుంచి. అసలు ఆ స్టేజ్ కూడా చాలా చిన్నది. అసలు సర్కస్ అంటే మినిమం హైట్ విడ్త్ బాగుండాలి కదా. స్టేజ్ చాలా స్టంట్స్ చేయొచ్చు అలా. ఈ వీళ్ళ కామెడీ బాగుండింది. ఇంకా వీళ్ళు కిందకి కూడా వచ్చి లైట్స్, హ్యాట్స్ అవి కిడ్స్కి సేల్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా బాగా చేశారు. ఇది ఒకటి బాగా నచ్చింది. అతను బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని నైఫ్స్ త్రో చేశారు. ఆ అమ్మాయి సౌండ్స్ చేస్తుంటే దాన్ని బట్టి ఆ అమ్మాయి మీద పడకుండా, చాలా రిస్కీ అసలు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇది చేయడానికి. స్టంట్ చేసేటప్పుడు మాత్రం మ్యూజిక్ ఆఫ్ చేసేసారు, అందరినీ సైలెంట్గా ఉండమన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పే అబ్బాయి క్లియర్గా వినిపించాలి కాబట్టి. श्वेता आई लव यू। क्या बात है, ये पकड़ो, अभी पता चलेगा भाभी साहब कितना प्यार करते हैं। ఆ కపుల్ అయితే ఆడియన్స్ నుంచి వెళ్ళారు. వాళ్ళు రమ్మంటే వాళ్ళ చేత ఫన్నీగా ఏవో డైలాగ్స్ చెప్పించారు, చిన్న స్కిట్ లాగా వేయించారు.
ఈ స్టంట్ కూడా ఒకటి బాగుంది. అది రియల్లీ చాలా టఫ్ కదా, అలా లెగ్స్ మీద అన్ని బాక్సెస్ బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ అలా స్టాక్ చేయడం. ఆ అబ్బాయి అలా 5-6 వేసాడు. Amalia! Hey! Wow! జస్వి, నీకు నచ్చిందా నాన్న సర్కస్? నచ్చింది నాన్న. మరి అప్పుడు ఎందుకు ఏడ్చావు ఇంటికి వెళ్ళిపోదామని? మాకు ఏం నచ్చావు? ఆ రోజు అయితే మా పాప లిటరల్లీ ఏడ్చింది. సగం షో అయ్యాక ఇంటికి వెళ్ళిపోదామని. బోర్ కొట్టిందేమో అనుకున్నాం, కాదంట. ఆ లౌడ్ మ్యూజిక్ సౌండ్ బాగా వస్తుంది, నాకు చెవులు నొప్పి వస్తుంది, వెళ్ళిపోదాం అనింది. అదైతే కరెక్టే, మ్యూజిక్ కొంచెం హార్డ్గా ఉండింది. ఇంకా నెంబర్ 3 ఇది. ఈ థర్డ్ స్టంట్ కూడా బాగుంది. అలా బ్యాలెన్సింగ్ చేయడం కూడా చాలా కష్టం కదా. తను అలా లెగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ హ్యాండ్స్తో స్కిట్స్ అలా తను అలా చాలా హైట్ పెంచుకున్నాడు. ఒక 4-5 ఆబ్స్టాకిల్స్ పెట్టుకున్నాడు. क्या बात है! Okay, kids, please, वहां से जाइए, अपने सीट में जाओ, प्लीज. మేము ఇంకా షో ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనగానే లేచి బయటికి స్టార్ట్ అయిపోయాము. లేదంటే మళ్ళీ క్రౌడ్ మొత్తం ఒకసారిగా స్టార్ట్ అవుతారని. స్టేడియం అయితే ఇదే అండి, చూసారు కదా, చాలా హ్యూజ్ స్టేడియం. కానీ స్టేజ్ అయితే చాలా చిన్నది. మ్యారేజెస్ అవి ఎక్కువ జరుగుతుంటాయంట. ఇదే లాస్ట్ ఫైనల్ షో, ఎల్సాస్ బబుల్ షో. పిల్లలందరూ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు అయితే వెళ్ళలేదు, క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా.